చైనాకు చెందిన వాంగ్ అనే వ్యక్తి ఏకంగా 4600 మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత అన్ని ఫోన్లని ఆపరేట్ చేసేందుకు ఒక సాఫ్ట్వేర్ తీసుకున్నాడు. అలాగే కొన్ని VPN సర్వీసులను కూడా కొనుగోలు చేశాడు. దీనివల్ల వాంగ్ కేవలం ఒక్క క్లిక్ తో ఆ 4600 ఫోన్లను ఆపరేట్ చేయగలిగాడు. అలా అన్ని ఫోన్స్ తో యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ఫేక్ వ్యూవర్స్ ని సృష్టించేవాడు. ఇక ఈ సర్వీస్ ద్వారా వాంగ్ తనకు నచ్చిన వీడియో లైవ్ స్ట్రీమింగ్ చూడటం, షేర్ చేస్తూ ఉండేవాడు. అలా కేవలం 4 నెలల వ్యవధిలో ఏకంగా 3.5 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. అయితే అతను ఈ సర్వీస్ ని యూట్యూబ్ ఛానల్స్ లో లైవ్ స్ట్రీమ్ చేసే వారికి మాత్రమే అందించేవాడు. అలా చేయడం వల్ల వారికి లైవ్ స్ట్రీమింగ్ లో ఫేక్ బూస్టింగ్ లభిస్తుంది. ఆ విధంగా డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. ఇందుకు కారకుడైన వ్యక్తి ఎవరా అని ఆరా తీసింది. సుదీర్ఘ విచారణ తర్వాత ఎట్టకేలకు మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని గుర్తించారు పోలీసులు. ఈ క్రమంలోనే ఈ స్కామ్ కు పాల్పడిన వాంగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరచగా అతడికి ఏకంగా 15 నెలల జైలు శిక్షతో పాటు $7,000 జరిమానా కూడా విధించారు.